ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం. వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నిన్న పసుపు కొట్టాం కదండి, తర్వాత గోరింతాకులు పెట్టుకున్నాం. పైకి వచ్చి భోజనం చేసిన తర్వాత ఈ విధంగా అంటే తాంబూలంలో అందరికీ కూడా చీరలు పెట్టుకుందామని అనుకున్నానండి. 5 దంపతులకి అంటే పెద్దవాళ్ళకి దంపతులకి భార్యాభర్తలు ఇద్దరికి కూడా 5 దంపతులకి బట్టలు పెట్టుకుని మిగిలిన వాళ్ళందరికీ కూడా పిలిచిన ముత్తైదులకు కూడా చీర, జాకెట్ ముక్క, అలాగే గాజులు, పసుపు, కుంకుమ, తాంబూలం ఇవన్నీ కూడా ఇవ్వాలని అనుకున్నానండి. అందు గురించి చీరలు తీసుకొచ్చాను. ఆ చీరల్లో జాకెట్ ముక్కలు అంటే చీరలకి పసుపు బొట్లు అవి పెట్టాలి కదండి. ఆ పసుపు బొట్టు పెట్టడం, అలాగే జాకెట్ ముక్కలు వీలైనంత వరకు మ్యాచింగ్ అందులో పెట్టడానికి చూస్తున్నారండి. ఆ జాకెట్ ముక్కలు అవి కూడా తీసుకొని, అలాగే మనకి ప్యాకింగ్ కొన్ని చీరలకి మైకా కవర్ వచ్చేస్తుంది కదండి, ప్లాస్టిక్ కవర్, అవి కూడా తీసేసి మనం ఒక బ్యాగ్ని కూడా రెడీ చేయించామండి. అంటే ద ఫైట్ అగైనెస్ట్ ప్లాస్టిక్ అని ప్రింట్ చేయించి, అలాగే ఒక బ్యాగ్ మనకి నేత అంటే మనకి కూర క్లాత్ ఉంటుంది కదండి, ఆ క్లాత్తో నేను కుట్టించాను అనమాట. అంటే ప్లాస్టిక్ కవర్ ఇవ్వకూడదని ఇవన్నీ కూడా అందులో పెట్టిద్దామని, అంటే మైకా కవర్లు ఏమన్నా చీరలుకుంటే అవి కూడా తీసేసామండి. అలాగే గాజులు కూడా అందరికీ కూడా తెచ్చానండి, డజన్ గాజులు. ఆ గాజులు కూడా ఎవరి గాజులు వాళ్ళకి, అంటే ఆ గాజులకు కూడా మైకా కవర్ ప్యాకింగ్ ఉంటుందండి. అందు గురించి ఆ మైకా కవర్ ప్యాకింగ్ తీసేసి కాటన్ కవర్ ప్యాకింగ్ చేస్తున్నాము. అలాగే కుంకుమలో జవ్వాది కలుపుతున్నానండి. అంటే మనకి ఎక్కడ తీసుకొచ్చానంటే ఇది లేపాక్షిలో తీసుకొచ్చానండి జవ్వాది పౌడర్. అంటే మంచి స్మెల్ వస్తుందండి, గంధంలో కూడా కలుపుకోవచ్చు. ఆ కుంకుమలో అది కలిపి తర్వాత ప్యాకింగ్ చేస్తున్నాం అనమాట. అంటే పసుపు కుంకుమ ప్యాకింగ్ చేసేటప్పుడు కాఫీ కలర్ కవర్లు ఉంటాయండి, ఆ కవర్లో పసుపు కుంకుమ కూడా ప్యాకింగ్ చేయడానికి అలా రెడీ చేస్తున్నారనమాట. తర్వాత శిల్పదారం అండి, అంటే నేత వస్త్రాలు నేసేవాళ్ళ దగ్గర శిల్పదారం అని అడిగితే ఇస్తారండి. ఈ దారాన్ని ఓగులు తీసండి ఒక దానికి చుట్టుకుని సన్నగా ఉంటుందండి. తర్వాత దాన్ని మనం 9 ఓగులు 11 ఓగులు, అంటే చేతికి కట్టుకోవడానికి 11, అలాగే మెళ్ళ వేసుకోవడానికి 9 ఓగులు వేసుకోవాలండి. ఆ విధంగా చేయడానికి అక్కడ రెడీ చేస్తున్నారు. ఇక్కడేమో పసుపు కుంకుమ ప్యాకింగ్లు ఈ విధంగా చేశారండి. అంటే ఒక దాంట్లో పసుపు, ఒక దాంట్లో కుంకుమ వేసి రెండింటికి కలిపి గుండు సూది ఇలాగా పెట్టేసామండి. అలాగే చిల్లర డబ్బులు ఒక దాంట్లో వేసుకుని పావు చెక్క ఒక దాంట్లో వేస్తున్నారు. ఎందుకంటే అప్పుడు ఇచ్చేటప్పుడు ఒక ఇతర పళ్ళెంలో ఇవన్నీ పెట్టి ఇచ్చేలాగనమాట అండి. ఇక్కడ తోరాలు ఇలా తోరాలు తీసుకొని పసుపు రాసి చెట్టుకుంటే మన్నాడు ఎవరైనా తోరాలు కట్టుకోవాలన్నా కూడా వాళ్ళు ఇవ్వడానికి బాగుంటుందని ఒక 15 అలాగా చేసి చెట్టామండి. తర్వాత ఇక్కడ కొబ్బరాకులండి, కొబ్బరాకులతో చిలకలు తయారు చేస్తున్నాం అనమాట. నేను ముందుగానే చిలకలు తయారు చేయడం నేర్చుకుని ఉన్నానండి. వీళ్ళందరికీ కూడా నేర్పించదాం ఆ రోజని కొబ్బరాకులు కూడా తెప్పించాను. అవన్నీ కూడా చాకుతో వీణులు తీసేసండి ఆ చిలకలు తయారు చేసుకుంటున్నాం. ఎందుకంటే డెకరేషన్కి చిలకలు కూడా కావాలి కదండి. ఈరోజు కొన్ని తయారు చేసి రేపు కొన్ని తయారు చేద్దామని అలా కూర్చుని వాళ్ళకి నేర్పిస్తున్నాను. ఇక్కడ వీళ్ళేమో తోరాలు ఇలా వేస్తున్నారండి, మా అత్తయ్య గారు, మా వదిన, చిన్నమ్మాయి గారు ఏమో ఇలాగా పెట్టుకుని ఆ ఓగులు తీస్తున్నారు ఆవిడ. ఈ విధంగా ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నామండి. సందడిగా ఉంది కదండి చూడడానికి. అంతేనండి, అంటే మనం మామూలు దారాలతో ఇలా వేసేసుకుంటే చాలా ఈజీగా అయిపోద్ది. కానీ పూర్వకాలం సాంప్రదాయాన్ని అన్ని విషయాల్లోనూ పాటించాలని ట్రై చేశానండి. ఇలాగా పెద్దవాళ్ళు ఇలాగే చేసేవారు కదండి. అలాగే చిలకలు చూడండి, వీళ్ళకి నేర్పించడానికి నాకు చాలా టైం పట్టిందండి. అంటే నేను కూడా సెల్ ఫోన్లో చూసి నేర్చుకున్నాను. నేను మామూలుగా చెప్పాను, మళ్ళీ తర్వాత వీడియో కూడా చూపించానండి. వాళ్ళు కూడా తిప్పలు పడి ఎలాగైతే ఫస్ట్ అసలు వీళ్ళు నేర్చుకోలేరేమో, ఈ చిలకలన్నీ నేను చేయగలనా అనుకున్నాను. అంటే కన్ఫ్యూజ్ అయిపోయేవారండి, లాస్ట్ వరకు వచ్చేవారు కన్ఫ్యూజ్ అయిపోయేవారు. కానీ ఎలా అయితే చివరికి నేర్పించగలిగానండి అందరికీ. మా మౌనికి అలాగే తేజ గారు, అరుణ్ గారు అండి, మా అపార్ట్మెంట్లోనే ఉంటారు. వాళ్ళు కూడా మనకు బాగా హెల్ప్ చేస్తారని విషయాల్లో వాళ్ళిద్దరూ కూడా నేర్చుకున్నారండి. అలాగే మా మౌని కూడా నేర్చుకుంది. మేమందరం కలిపి కొన్ని చిలకలు అయితే ఈరోజు తయారు చేసుకున్నామండి. మర్నాడు కొన్ని చిలకలు తయారు చేస్తాం, వాటితో కూడా పువ్వులు గుచ్చడం ఇవన్నీ కూడా చేసుకున్నామండి. ఇలాగా అంటే ప్రొద్దుట్లు వేసిన దగ్గర నుంచి పసుపు కొట్టి తర్వాత గోరింతాకులు పెట్టుకొని దేవుడికి నైవేద్యం చేసుకొని పెట్టుకొని దేవుడికి దీపం పెట్టుకొని పసుపు కొట్టుకొని తర్వాత తాంబూలాలు ఇచ్చుకుని తర్వాత భోజనం చేసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ మొదలుపెట్టి అంతే కదండి. అంటే పసుపు బొట్లు పెట్టుకోవడం, పసుపు కుంకుమ ప్యాకింగ్ చేసుకోవడం,
అంటే ఏదైనా ఒక పని సమిష్టిగా అందరం కూర్చొని చేసుకుంటే ఇలా సరదాగా ఉంటుంది కదండి. అలాగా సందడిగా గడిచిపోయిందండి. నిజంగా చాలా బాగా జరిగినాయి అన్ని పనులు కూడా. ఈ విధంగా అయితే చిలకల్ని మేము ఒక బేసిండ్ అయితే తయారు చేసుకుని ముందు రోజు చేసుకుని అన్నీ అంటే పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవడం, తాంబూలాలు రెడీ చేసుకోవడం, గాజులు అంటే మైకా కవర్లు అన్నీ తీసేసి కాటన్ కవర్లు పెట్టడం. మనం ఈకో ఫ్రెండ్లీగా చేయాలని కదండి ఏదైనా సరే. ఆ మైకా కవర్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు రీసైక్లింగ్ పంపిస్తారో లేదో తెలీదు, కానీ మన దగ్గర ఉంటే మనం పంపిస్తాం కదండి. అంటే కొన్ని ప్యాకింగ్లు తీసేసి ఇమ్మన్నా ఆల్రెడీ అలా ప్యాకింగ్లో వస్తున్నాయి. నాకు అది ఒక తాంబూలంగా ఒక ప్లాస్టిక్ కవర్ని ఇవ్వడం ఇష్టం లేక అవన్నీ తీయించేసాను. కడియం నుంచి మొక్కలు అలాగే పువ్వులు తెప్పించానండి. మొక్కలు దేనికి అనుకుంటున్నారా, నా బర్త్డే సందర్భంగా నేను పుట్టిన ఊరిలో రోడ్డు పక్కన ఒక 30 మొక్కలు వెయ్యాలని అనుకున్నానండి. ఎందుకంటే ఈ మధ్య రోడ్డు ఎక్స్టెండ్ చేసి పూర్వకాలం మొక్కలన్నీ కూడా వృక్షాలన్నీ కూడా పడగొట్టేశారు రోడ్డు వెడల్పు చేయడంలో. కాబట్టి నా గుర్తుగా అలా ఉండిపోవాలని ఒక 30 మొక్కలు తెప్పించి ఆగస్టు 16న వరలక్ష్మి వ్రతం రోజు ఆ మొక్కలను కూడా వేయడం జరిగిందండి. ఆ వీడియో ఇంకొక రోజు పెడతాను. ఈ రోజైతే ఇంకో పువ్వులండి, ఎన్ని పువ్వులు వచ్చినాయి చూడండి కడిగి నుంచి. ఈ పువ్వులని కింద మొత్తం కడిగించేసుకున్నానండి. అంటే 4 వైపులా 4 కార్లు పెట్టే పార్కింగ్ అంతా కూడా ఖాళీ చేసేస్తే అది మొత్తం కడిగించేసి ముగ్గులు పెట్టి దాని మీద బరకం తర్వాత దాని మీద దుప్పటి వేసండి. ఇవన్నీ కూడా ఈ పువ్వులన్నింటినీ కూడా అలా పరుచుకున్నామండి. అలాగే ఏంటంటే మేము గణపతిని తలుచుకుని మొదలు పెట్టామండి అన్నీ కూడా. అలాగే పాటలు కూడా దేవుడి పాటలు పెట్టుకుని అంటే ఇస్కాన్ గుళ్ళో ఏ విధంగా అయితే గుచ్చుతూ ఉంటారో ఆ విధంగానే గుచ్చాలని డిసైడ్ అయ్యానండి. అంటే మనం మామూలుగా దండలు తెచ్చుకునే లేకపోతే డెకరేషన్ అతన్ని రమ్మనో గుచ్చమంటే వాళ్ళు ఈజీగా చేసేస్తారు. చూడండి ముగ్గులతో ఎంత బాగుందోనండి. పార్కింగ్ ప్లేస్ కడిగించుకుని ముగ్గులు పెట్టుకుంటే నీట్గా ఉంది. ఈవిడేమో కనకంబరాలు కడుతున్నారండి తేజ గారు. మా వాళ్ళు అందరూ కూడా అపార్ట్మెంట్లో అందరూ కూడా వచ్చారండి. 10 మంది కూర్చుని కట్టామన్నమాట. ఎంత సరదాగా అనిపించిందోనండి. ఒక్కొక్కళ్ళు ఒకలా క్రియేటివిటీ ఉపయోగించి మాలలు కట్టామన్నమాట. అంటే రకరకాల మాలలు కదండి. చామంతులు ఒకలా కట్టాము, చిలకలు లిల్లీ గులాబీలు ఉపయోగించి ఒకలా కట్టామండి. బంతిపూలు ఒక రకం ఒక దండ, ఒక రకం ఒక దండ, రెండు కలిపి మళ్ళీ దండలు. అలాగా చూడండి మా పార్కింగ్ ప్లేసు ఎలా ఉందో చూడండి. నిన్న పసుపు కొట్టాం కదా, అందు గురించి ఆ మామిడాకులతో అది కలర్ఫుల్గా ఉందండి. ఇక్కడ మేము ఏంటంటే పాటలు పెట్టుకుని ఇలాగా దేవుడి పాటలు పెట్టుకుని ఆ నామస్మరణతో కట్టాలని ఆ విధంగా కట్టానమాట అండి. అంటే కొన్ని పాటలు వినిపించకుండా ఆడియో తీసేసాను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ ఉంటాయనండి. చాలా అంటే ఆ రేడియో పెట్టుకునండి అందులో పాటలు పెట్టుకొని చాలా హ్యాపీగా అనిపించిందండి. అసలు ఎంత సందడిగా గడిచిపోయిందంటే మొత్తం పొద్దునుంచి సాయంత్రం దండలు గుచ్చడమే సరిపోయిందండి. తర్వాత కాసేపు విరామం ఇచ్చండి. ఇలా కూర్చున్న తర్వాత మళ్ళీ భోజనాలు చేసాం అనమాట. అది కూడా కిందకి తెచ్చేసుకున్నామండి. ఎందుకంటే శుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టుకున్నాం మేము. అక్కడే కూర్చుని తిందామని, పైన కాకుండా. అంటే అదొక అట్మాస్ఫియర్ బాగుంటుంది కదండి. అలాగ అందరం కింద కూర్చుని తింటే అపార్ట్మెంట్లో కూర్చోవడం కంటే కూడా అలా అందరం కూడా తెచ్చుకొని ఒక 4 కూరలండి, పప్పు టమాటా, అలాగే పొట్లకాయ వేపుడండి, సాంబారు, తర్వాత తోటకూర లివర్ ఫ్రై అండి. ఆ విధంగా అవన్నీ కూడా ఇవి పెట్టుకుని మేము తింటున్నాం అనమాట. విరామం ఇచ్చామండి పువ్వులు కట్టడానికి. అందరం అలా కూర్చుని తిన్నా కూడా ఎంత హ్యాపీగా అనిపించిందోనండి. కింద శుభ్రం కడిగేసిందేమో, నేనైతే కింద హాయిగా కూర్చుని ఆ విధంగా అయితే తిన్నానండి. తిని మళ్ళీ కాసేపు ఉన్న తర్వాత మళ్ళీ కట్టడం స్టార్ట్ చేసామండి. అవి ఎలా అంటే చిలకలు, అలాగే గులాబీ, తర్వాత ఇవి ఉంటాయి కదండి లిల్లీలు. ఆ లిల్లీల కాంబినేషన్లో కొన్ని దండలు కట్టామండి. చామంతులు విడిగా కట్టాం, కనకంబరాల దండలు మామూలుగా ఒకటి, తర్వాత తులసి మాల ఉపయోగించి కొన్ని ఆ విధంగా కట్టామండి. ఈ రకంగా అంటే చాలా సందడిగా గడిచిందండి. మనం సమిష్టిగా ఏదైనా అందరం కలిసి పని చేసుకుంటే ఎంత ఆనందం ఉంటుందా అని అనిపించిందండి. పూర్వకాలం రోజుల్ని ఇలా గుర్తు చేసుకోవాలి మనందరమును. కలిసి ఉంటే కలదు సుఖం అని మనం కలిసి చేసుకుంటే ఎన్ని పనులైనా చేయగలమండి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో చిలకలు ఉపయోగించి. లిల్లీ, అలాగే గులాబీ, చిలక ఇలా అండి కొన్ని దండలు ఇలా తయారు చేసామన్నమాట. అంటే ఎల్లో ఫ్లవర్స్ ఒక చోట గులాబీ, అలాగే మామూలు రెడ్ గులాబీ ఒక చోట అలా అండి. కొన్ని చిలకల్ని ఈరోజు కూడా తయారు చేసుకున్నాం, అందుకే ఇలాగా కొబ్బరాకులు తుక్కు అలా ఉందండి. తర్వాత పైకి డెకరేషన్ చేసుకోవడానికి ఈ మాలలన్నిటిని కూడా కర్రకు కట్టుకుని తీసుకెళ్తున్నాం అనమాట అండి పైకి. ఈ విధంగా అందరం కూడా చూడండి. ఇక్కడ కొన్ని ఏమో ఇలాగా తయారు చేశారు. అంటే మామిడాకి బంతి పువ్వు,
అలా పెట్టండి. కొన్ని లిల్లీ దండలతో కొన్ని ఫ్లవర్స్ ఈ రకంగా డిజైన్ చేశారు. చూడండి మనం అందరం కలిసి ఆడవాళ్ళు ఎంత క్రియేటివిటీ ఉపయోగించామో చూడండి. అసలు మనం మామూలు తక్కువ వాళ్ళమండి అసలు. అంటే మనం చెయ్యాలనుకుంటే ఎన్నైనా చేయగలమండి. కదంబం పువ్వులండి, అమ్మవారికి మంచిదని బేబక్క తీసుకొచ్చారు ఆ పువ్వుల్ని. ఆ పువ్వులు కూడా అక్కడ ఆ రోజు పూజ చేయడం అయితే జరిగిందండి మన్నాడు వ్రతానికి. కనకాంబరం పువ్వులు ఫ్రెష్గా ఎంత బాగున్నాయనండి, బయట మనకి అంత ఫ్రెష్గా కూడా దొరకవు. వాటిని కూడా తులసి ఉపయోగించి కొన్ని కట్టామండి, మామూలుగా కొన్ని కట్టాము. ఆ రకంగా అయితే కట్టడం జరిగిందండి. అసలు ఈ దండలు చూడండి, అంటే చిక్కులు పడిపోకుండా కొంచెం జారుముడి వేసండి ఒక పుల్లకి తగిలించుకుని అలాగా పైకి తీసుకెళ్తాం అనమాట. పైన ఇంకా డెకరేషన్ చేసుకోవడానికి బాగుంటుందని. ఆ రకంగా అయితే మేము వాతావరణం ఇలా ఉందండి. మీకు ఏమనిపించిందండి కామెంట్ చేయండి. కనకాంబరం పువ్వులు చూడండి ఇక్కడ కడుతున్నారు. అంటే ఈ సందడి ఎంత బాగుందోనండి నాకైతే. అంటే ఇందులో చూసుకుంటుంటే మళ్ళీ మళ్ళీ చాలా సరదాగా అనిపిస్తుంది. అంటే మళ్ళీ ఎప్పుడు చేస్తామా ఇలాగా అని అనిపించేటంత ఆనందంగా అనిపిస్తుందండి నిజంగా. ఇన్ని పువ్వులను చూస్తుంటే మనసు మైమర్చిపోద్ది కదండి. ముందు ఆ పువ్వులతో అలా మాల గుచ్చుతుంటే ఇంకా సరదాగా ఉంటుందండి. ఇక్కడ పైకి వచ్చేసాం అనమాట అండి. ఎందుకంటే డెకరేషన్ చేసేటప్పుడు ఎక్కడ ఏ మాల ఎలా కట్టాలో మళ్ళీ ఐడియా వస్తుందని వచ్చేసాం అనమాట. ఇక్కడ ఏంటంటే అమ్మవారిని రెడీ చేస్తుందండి. అమ్మవారి డెకరేషన్ చేద్దామని మన్నాడు ఇలాగా బింది అది పెట్టి అందులో బియ్యం పోసి ఈ విధంగా అమ్మవారికి పొట్టు చీర కడుతుందండి. బెడ్రూమ్లో ఇలా రెడీ చేస్తుంది అనమాట తను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని అండి, అంతే కదండి. అందరం కలిసి చేస్తేనే కానీ, అందరి చేతులు పడితేనే కానీ అవ్వదండి. పైకి వచ్చేసాం అనమాట. అంటే ఎప్పుడు ఆ డెకరేషన్ చేసేటప్పుడే అర్థమవుతుంది కదండి మళ్ళీ ఎక్కడ ఏది పెట్టాలి అనేది. అందు గురించి పైకి వచ్చి ఫస్ట్ అయితే ఈ విధంగా డెకరేషన్ అయితే ఈ రకంగా మొదలు పెట్టామండి. మామూలు ఆరెంజ్ కలరు, మామూలు కలరు ఇలాగా ఆర్చ్ లాగా పెట్టేసి తర్వాత మళ్ళీ ఇవి కిందకి అలాడి తీసేలాగా అలాగా అనుకున్నామండి. గుమ్మానికి కూడా కొన్ని దండలు కట్టేశాము. ఆ విధంగా అయితే అలా జరిగిందండి. అసలు మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఎంత అందంగా ఉందంటే అసలు ఇవన్నీ చేసింది మేమేనా అన్నంత హ్యాపీగా అండి. అసలు ఎకో ఫ్రెండ్లీగా కూడా చేయడానికే చూసామండి. అన్నీ కూడా ఎక్కడా కూడా ఏ విధమైన ప్లాస్టర్లు ఉపయోగించకుండా మామూలుగా అన్నీ ఎకో ఫ్రెండ్లీగా చేయడానికే చూసాం. గుమ్మానికి ఈ విధంగా అయితే కట్టామండి. అసలు తర్వాత చిలకలతో చిలకలు కట్టాము. లిల్లీలు అలాగే గులాబీలు కట్టిన దండ కూడా ఒకటి కట్టామండి. అది మళ్ళీ తర్వాత కట్టామన్నమాట. ఈ విధంగా సందడైతే బాగుందా అండి. అందరం కూడా చూడండి అసలు పొద్దునుంచి సాయంత్రం వరకు వాటిని అలా కడుతుంటేనే అయ్యిందండి. అంటే పువ్వుల వాళ్ళు కూడా ఎంత కష్టపడతారనేది కూడా మనం ఇవన్నీ గుచ్చుతుంటే అర్థమవుతుందన్నమాట. అమ్మవారిని చూడండి చాలా వరకు రెడీ చేసింది. నగలు పెట్టాలండి, ఇంకా పైన కొబ్బరికాయది పెట్టి అమ్మవారి ఫోటో పెట్టి నగలు పెట్టాలి. ఆవిడకి చీర అయితే కట్టడం అయితే ఈ విధంగా జరుగుతుందండి. ఆ పెళ్లి సందడిలా అనిపిస్తుంది కదండి ఇవన్నీ చూస్తుంటే. ఈ అమ్మవారిని రెడీ చేయడం కూడా చాలా పనేనండి. ఆ కుర్చీలు అవి కూడా చక్కగా రావాలి. కానీ అంత అందంగా రెడీ చేసిందోనండి మౌని. చాలా బాగా రెడీ చేసింది తను. వరలక్ష్మి వ్రతానికి అది కూడా అమ్మవారిని అలా పెట్టుకుంటుందండి ఎప్పుడూ కూడా. అందు గురించి తన్నే రెడీ చేయమన్నాను. అమ్మవారిని ఎలా రెడీ చేయాలనే దాని మీద నేను అసలు కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇదైతే నేనే గుచ్చానండి స్పెషల్గా. అది మొత్తం చూడండి చిలకలు ఇవి ఇంచుమించు కట్టేసామండి అన్నీని. ఆ చిలకలను అక్కడ పెట్టడానికి అంటే 3 గుత్తు కింద అది నేను గుచ్చిందేనండి. అలా కట్టుకుంటున్నాను అనమాట. ఇలా చాలా వరకు డెకరేషన్ అయితే ఇలా పూర్తయిందండి. ఆ చిలకలు అలాగే గులాబీలు మధ్య మధ్యలో అలా ఏలాడి తీసేటప్పటికి ఎంత అందంగా అనిపించిందోనండి. అంటే మన చేతితో ఆడవాళ్ళం మన దగ్గర పువ్వులు ఉండాలి కానీ ఎన్ని క్రియేటివిటీల కింద ఎన్ని రకాలుగా చేస్తామా అని అనిపించింది అనమాట. భలే సరదాగా అనిపించిందండి ఇవన్నీ కూడా చూడడానికి. ఇలా అయితే మేము కట్టేసుకునండి. ఇంచుమించు ఈరోజు డెకరేషన్ మొత్తం పూర్తయ్యి అమ్మవారిని సర్దుకుని మొత్తం అన్నీ చేసుకుని పడుకునేటప్పటికి అయితే నాకు మా విజేతకి 12:30 అయిపోయిందండి. 12:30 వరకు అన్నీ సర్దుకుని మొత్తం పడుకున్నామండి. ప్రొద్దుటే మళ్ళీ నైవేద్యాలు అంతా హడావుడి ఉంటుంది కదండి. ప్రొద్దుట 10 గంటలకల్లా పూజ స్టార్టింగ్ అని చెప్పాము. అందరూ పూజ చేసుకుని కూడా వస్తారు కదండి. అందు గురించి 10 గంటలు పెట్టుకున్నాం. బ్రాహ్మణులు కూడా ఆ టైంకే రమ్మన్నాం. ఈ విధంగా చూడండి గుమ్మం రెడీ అయిపోయిందండి. ఎంత అందంగా ఉందో కదండి గుమ్మం చూడడానికి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు ఏమనిపించిందో నాకు తెలియదు కానీ
అంటే ఎవరు చేసుకున్నది వాళ్ళకి మురిపు అండి, అంతే కదా. ఇంకా చాలా బాగా చేసేవాళ్ళు ఉండొచ్చేమో కానీ మనం చేసుకున్నది మనకు మురిపు అండి. ఈ వీడియో ఏంటంటే నైట్ పడుకునే ముందు మేము తీసిన వీడియో అండి. మార్నింగ్ అయితే తీయడానికి మళ్ళీ హడావుడి అయిపోద్దండి. నైట్ పడుకునే ముందే ఈ రకంగా తీసేసుకుని కొబ్బరికాయలు అవన్నీ కూడా అక్కడ రెడీగా పెట్టేసుకొని, ఇక్కడ అమ్మవారు కలసం కాకుండా ఫోటో ఒకటే పెట్టుకొని ఆవిడ్ని ఆ విధంగా రెడీ చేసి పక్కన అరటి మొక్కలు పాలవెల్లి ఇవన్నీ ముందు రోజే చేసేసుకోవాలి కదండి, లేకపోతే హడావుడి అయిపోద్ది కదా. ఆ విధంగా మేము తయారు చేసిన అన్నీ కూడా ఇలా పెట్టామండి. పక్కన అమ్మవారిని ఏమో ఈ విధంగా అలంకరించాము. పక్కన చూడండి ఎంత బాగుందో కదండి హాలు. కబ్బోర్డు హాల్లో సోఫాలు అవన్నీ కూడా తీసేసామండి. మర్నాడు అందరూ వచ్చి కూర్చోవడానికి కూడా ఉండాలి కదండి ప్లేసు. ఒక 40 మంది ముత్తైదులు అందరూ వస్తారు కదా అండి, వాళ్ళు కూర్చోవడానికి హాల్లో ప్లేస్ సరిపోవాలని ఆ సోఫాలు అయితే ఎదురింట్లో పెట్టేసామండి. పెట్టేసి పువ్వులు అలాగే బిందండి, ఆ బిందెలో నీళ్ళు పోసి దాని మీద మళ్ళీ ఇత్తడిది చెంబు పెట్టి దాంట్లో అరటి మొక్క ఇసుకేసి పెట్టామండి. ఆ విధంగా అనమాట. అంటే అన్నీ ఒకదానికొకటి యాడ్ అయ్యి చూడడానికి ఫుల్ఫిల్ అయ్యి ఒకసారి కలర్ఫుల్గా కనిపిస్తాయండి అవన్నీ కూడా. చిలకలు తెచ్చిన అందం అయితే అంతా ఇంత కదండి. ఇంకా ఇక్కడ అమ్మవారు ఉన్నారు చూసారా, అసలు ఈ అమ్మవారిని చూడడానికి నాకైతే కళ్ళు సరిపోలేదండి. అంత అందంగా రెడీ చేసింది మౌని. ఆవిడ్ని అలా చూస్తూనే ఉండాలనిపించిందండి. ఒక 5-6 రోజులైతే ఆవిడ్ని తీయలేదు, అలా చూసుకుని మురిసిపోతూ ఉండేదాన్ని. ఇక్కడ చూడండి ఒక ఆయన ఎవరు వాళ్ళు తెలిసిన వాళ్ళండి. ఆ పక్కన చూడండి ఇక్కడ పువ్వులు నందివర్ధనం పువ్వులు జాలీలో కట్టారు. అవి ఎవరికో డెకరేషన్కి చేసి మిగిలితే అవి తీసుకొచ్చి ఇచ్చారు. అవేమో అక్కడ కట్టామండి. గుమ్మాలకేమో ఇలా కట్టాము. ఇక్కడ కృష్ణుడు ఎప్పుడు ఉంటాడు కదండి మన కృష్ణుడికి ఈ విధంగా అలంకరించాము. ఇలా ఉందండి మా డెకరేషను ఎలా ఉందండి ఏంటి కామెంట్ చేసి చెప్పండి. మా అపార్ట్మెంటు మా చుట్టాలు అందరి కష్టమేనండి, ఇది సమిష్టిగా గుచ్చి చేసుకున్నాం అనమాట. మర్నాడైతే ప్రొద్దుటే 4:30కి లేచండి అందరం కలిసి 5-6 కలిసి 11 రకాల ప్రసాదాలు, బూర్లు, గారెలు, పులిహార, దద్దోజనం, పరవన్నం అండి, పాల తాలికలు, సలివిడి, వడపప్పు ఇవన్నీ కూడా 4:30కి లేచండి అందరం కూడా తలస్నానాలు చేసి రెడీ చేసేసుకుని 8 అయ్యేటప్పటికి ప్రసాదాలన్నీ పని పూర్తి చేసుకుని అమ్మవార్లకి మరి అందరికీ తాంబూలం ఇచ్చేటప్పుడు ముందు 10 గంటలకు వస్తారు కదండి, అప్పుడు పూజ చేసుకోవడానికి ముందు ఇంట్లో పూజ మామూలు పూజ చేసుకుని అమ్మవార్లకి అందరికీ కూడా తాంబూలం ఇవ్వడానికి 5 అమ్మవార్లకి అయితే తాంబూలం ఇచ్చుకున్నానండి. మా ఊరు శ్యామలాంబ తల్లికి, అలాగే పార్వతీదేవికి, తర్వాత పోసమ్మ తల్లి గుడి ఉంటుందండి అక్కడ, అలాగే దేవి చౌక్ దగ్గర అండి కాటవరంలో దుర్గమ్మ అమ్మవారు ఉంటారు. అలాగే 5కి అమ్మవార్లకు కూడా ఇవ్వాలని చీర తాంబూలం అందరికీ ఎలా ఇచ్చానో అలాగే 5 అమ్మవార్లకు కూడా ఇచ్చానండి. ముందుగా ఆ గుడిలో 3 గుళ్ళకైతే ముందు వెళ్ళానండి. తర్వాత సాయంత్రం 2 గుళ్ళకి వెళ్ళడం జరిగిందండి. ఈ విధంగా ఇత్తడిపళ్ళెం పట్టుకెళ్ళి అందులో అన్నీ పెట్టి అందించానండి. ఫస్ట్ ఈ విధంగా గుడి దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి తర్వాత పూజ అవన్నీ కూడా మొదలుపెట్టాను. ఆ వీడియో రేపటి వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము అందరం కలిసి చేసిన పువ్వుల డెకరేషన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. ఉంటానండి. రేపటి వీడియోలో పూజ ఎలా చేసుకున్నాను అనేది చూపిస్తానండి. ఉంటానండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో.